కర్నూలు జిల్లా నందవరంలో వైసీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గడ్డం నారాయణ రెడ్డిని విమర్శించడం సరికాదు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే నారాయణ రెడ్డి ఎమ్మెల్యే బివి నాగేశ్వరరావు రెడ్డిపై విమర్శలు చేశారని అన్నారు. టీవీల్లో అయితేనే న్యూస్లో కొంతమంది రకరకాలుగా మాట్లాడడం జరుగుతున్నది. జీఆర్పీ గురించి అంటే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు గురించి స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఓకే, సంతోషిస్తాం, దానికి ఓకే అంటాం. కానీ ఆ ప్రాజెక్టు కట్టారు, కానీ ప్రాజెక్టు వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందే? ఆ ప్రాజెక్టు నుంచి ఎంత ఆయకట్టు చేశాము, ఎక్కడ కాలువలు తవ్వికాసి నీళ్ళు పారుతున్నాయి, వృధాగా నీళ్ళు ఎక్కడున్నాయి? వర్షం నీళ్ళు వస్తే మళ్ళీ ఎట్లకి వెళ్ళిపోతాయి. కానీ దాని నుంచి ఎవరైనా పంట పండించుకుంటుంటారా? కేవలం గాలి పైపులు వేసుకొని నీళ్లు పారించుకుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు, దాని నుంచి ఉపాధి పొందాలా, లబ్ధి పొందాలా, అప్పుడైతే ప్రాజెక్టుకి అర్థం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మన టీవీలో కూడా చూసాము, మన ఎల్ఎల్సి డైరెక్టర్, మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి గారు అనేక మంది విమర్శించారు. ఎందుకంటే ఆయనకు దాని గురించి తెలుసు. ఎందుకంటే ఆయనకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏ విధంగా దాని పరిపాలన గురించి తెలుసు. అందులో వచ్చి ఆయన కుటుంబంలో కూడా ఆలహరి అంటే రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఊరు. ఎందుకంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే కేఆర్ హనుమంతరెడ్డి గారు అయితేనేమి, మాజీ ఆయన కీర్తి చేసులు మన నరసింహారెడ్డి ఎంపీపీ గారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఊరు కాబట్టి అక్కడి నుంచి వచ్చాడు ఆయన. అంటే ఆయన విమర్శించడం తప్పు అనేది పొరపాటు. ఎందుకంటే రాజ్యాంగంలో రాయలేదు కాబట్టి. అంబేద్కర్ ఏమని రాసినాడా? అంటే అర్హత కలిగి ఉంటే విమర్శించాలి. టీడీపీ నాయకులు 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారు. ఎందుకు అనగా అంటే మొన్న మీరు ఇచ్చినారు మీడియా స్టేట్మెంట్ కదా, చిలకలూరిపేట రిజర్వాయర్ గురించి, చిలకలూరిపేట రిజర్వాయర్ స్టేజ్ పంప్ 2 గురించి గడ్డం నారాయణ రెడ్డి పైన మీరు విమర్శలు చేశారు. ఏమైనా విమర్శలు చేశారు? గతంలో గడ్డం నారాయణ రెడ్డి గారు చిలకలూరిపేట ప్రాజెక్టు గురించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి పైన విమర్శలు చేశారు. అప్పుడు మీరే మెచ్చుకున్నారు, ఓహో బాగా మాట్లాడారు, బాగా చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడు అదే గడ్డం నారాయణ రెడ్డి గారు బివి జయనాథ్ పైన విమర్శలు చేస్తే మీరు రాద్ధాంతం చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు, అదే మీ ప్రభుత్వం నుంచి వేరే పార్టీలోకి వెళ్తే వారిపైన విమర్శలు చేసి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఇది మీరు మానుకోవాలి. ప్రజెంట్గా ఈ సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి దాదాపు తుంగభద్ర డ్యామ్ను గేటు కొట్టకపోయి 31 టీఎంసీలు వృధాగా దాదాపు 20 రోజుల నుంచి 30 రోజుల వరకు నీరు వృధాగా వెళ్ళిపోతుంటే పంపౌస్ రిపేర్ చేపినట్ల డీప్ ఎత్తుకెళ్లారని చెప్పి కాలయాపన చేస్తున్నారు. మీ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే తెలుసా? చెప్పేదేమో మాటలు, చేతగానితనం, ఇవి బాగా క్లారిటీ కనపడుతుంది మీకు. మీరు అంటున్నారే మేము చేసిన ప్రతిదీ అభివృద్ధి చేస్తామని చెప్పి. ప్రజెంట్గా మాచాపురంలో చెరువు ఉంది కదా, చిలకలూరిపేట రిజర్వాయర్, అక్కడ ఏమాత్రం మీరు నీరు నింపారో ప్రజెంట్గా మీరు ఒకవేళ వస్తే మేము కూడా చెరువు దగ్గరికి వెళ్తాం. మీరు ఏమాత్రం నీళ్ళు నింపినారు?